నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఆశ్వేజ మాసంలో శరత్ ఋతువులో వచ్చే నవరాత్రినే శరత్ నవరాత్రులు అని అంటారు. 9 రోజులని నవ అనియు, రాత్రి పూజ చేసే దాన్ని నవరాత్రి అనియు అంటారు. ఈ 9 రోజులు కూడా దుర్గా అమ్మవారు 9 రూపాలుగా మనకి దర్శనం ఇస్తారు. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఆశ్వేజ మాసంలో శరత్ ఋతువులో వచ్చే నవరాత్రినే శరత్ నవరాత్రి అని అంటారు. నవ అంటే 9 రోజులు, రాత్రి చేసే పూజనే నవరాత్రి అని కూడా అంటారు. ఈ నవరాత్రి 9 రోజులు కూడా దుర్గాదేవి 9 రూపాలలో మనకి దర్శనం ఇస్తుంది. ఈ 9 రోజులు కూడా అందరూ దుర్గాదేవిని 9 రూపాలలో అలంకరించి అందరూ పూజ చేస్తారు. శరన్నవరాత్రులలో 2వ రోజు తిది తదియ. ఈరోజు అవతారము గాయత్రీదేవి అవతారము. నైవేద్యము దధ్యోజనము అంటే పెరుగన్నము. గాయత్రీదేవి యొక్క ప్రాముఖ్యత: జ్ఞానప్రదాయిని, వేదమాత, పంచముఖి, సర్వదేవతా స్వరూపము. శరన్నవరాత్రిలో 2వ రోజు గాయత్రీదేవి అవతారము. ఈరోజు పూజ ఎలా చేయాలి అని నేను మీకు వివరంగా చెప్తాను. పూజా విధానము మనము అంటే ముందు రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనము పూజా విధానము చేసినప్పుడు గణపతి పూజ ఫస్ట్ చేస్తాం. ఆ గణపతి పూజ 2వ రోజు మనము చేయకూడదు. ముందు రోజు చేసి మంత్రం చెప్పి యథాస్థానంలో పెట్టాము, అందువల్ల దాన్ని మనము చేయనవసరం లేదు. 2వ రోజు మనము కలశం పెట్టాం, కలశాన్ని మాత్రం మనము తాకకూడదు, అది అలాగే ఉంచేసి 2వ రోజు పూజ మనము చెయ్యాలి. ఫస్ట్ మనము ఆచమనం చెయ్యాలి. చేసిన తర్వాత ధ్యాన శ్లోకం చెప్పాలి. ధ్యాన శ్లోకం అయిన తర్వాత ఆవాహనం చెయ్యాలి. ఆవాహనం చెప్పిన తర్వాత ఆసనం, తర్వాత పాద్యము, తర్వాత ఆర్ఘ్యము, తర్వాత ఆచమనము, తర్వాత మధుపర్కం, స్నానము, పంచామృత స్నానము, ఫలోదయ స్నానము, తర్వాత వస్త్రం, తర్వాత యజ్ఞోపవితం, గంధము, ఆభరణము, పుష్ప సమర్పణము, తర్వాత పసుపు కుంకుమలు చెప్పి ఇక్కడ మనము ఆదంగ పూజ అని చెయ్యాలి. చేసిన తర్వాత ఏ రోజు అమ్మవారి పేరు చెప్పి ఆ రోజు అష్టోత్తరం చెప్పాలి. ఈరోజు గాయత్రీదేవి అష్టోత్తరం, గాయత్రీదేవి అష్టోత్తరం మనము చెప్పాలి. ఆ తర్వాత ధూపము, ఆ తర్వాత దీపము, ఆ తర్వాత నైవేద్యము. మనము 2వ రోజు గాయత్రీదేవికి దధ్యోజనము, అందువల్ల దధ్యోజనము నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత తాంబూలము, తర్వాత నీరాజనము, తర్వాత మంత్రపుష్పము, తర్వాత సాష్టాంగ నమస్కారము, తర్వాత ప్రదక్షిణము, తర్వాత ప్రార్థన, తర్వాత సర్వోపచారాలు, తర్వాత క్షమ ప్రార్థన. ఇది అమ్మవారికి మనము పూజ చేసే విధానము. మొదటి రోజు పూజా విధానము నేను వివరంగా చెప్పున్నానండి, అది ఒకసారి రెఫర్ చేసుకొని చూసుకోండి. 2వ రోజు ఎలా చేయాలి అనేది మీకు అర్థమైపోతుంది మొదటి రోజు. ఒకవేళ మీకు మొదటి రోజు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. మొదటి రోజు మీకు ఆ మంత్రాలు అవి 2వ రోజు కానీ మంత్రాలు కావాలంటే కామెంట్స్లో పెట్టండి, నేను ఆ మంత్రాలు కూడా మీకు షేర్ చేస్తాను. ఏ రోజు అవతారము అమ్మవారి అవతారము ఏముందో ఆ రోజు అష్టోత్తరం మాత్రమే మార్చాలండి, మిగతా అన్నీ కూడా అలాగే చెప్పాలి, సేమ్ అలాగే చెయ్యాలి. మొదటి రోజు పూజా విధానము, 2వ రోజు పూజా విధానం మీరు చూసి కూడా ఇంత డీటెయిల్స్గా ఇంత ఇదిగా ఎక్కువగా నేను చేయలేకపోతున్నాను అని అనుకుంటే ఈ మంత్రము గాయత్రీదేవి మంత్రం ఉందండి, నేను ఇప్పుడు చెప్తాను. ఆ గాయత్రి మంత్రము చెప్పి మనం మామూలుగా ధూపదీప నైవేద్యం అంటే పెరుగన్నం పెట్టి ఇలా ఈ మంత్రం కూడా మనం చెప్పుకుంటే కూడా అదే ఫలితం ఉంటుంది. అలాంటి ఓ గాయత్రి మంత్రము మీకు నేను చెప్తాను. ఓం భూర్భుభు స్వాహ తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనో ప్రచోదయాత్ అని చెప్పి మనము ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు కానీ 108 సార్లు కానీ మీ ఇష్టము, మీరు చెప్తే కూడా అదే ఫలితము ఉంటుంది.
గాయత్రి మంత్రం జపం చేసినందువల్ల ప్రయోజనము బుద్ధి తేజస్సు, పాప నివారణ, ఆనందం, విజయము చేకూరు. గాయత్రీదేవి అమ్మవారి యొక్క కథ మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఒక పురాణ కథ ప్రకారము ఒక రాక్షసుడు తన గాయత్రి మంత్రం జపం వల్ల అమితమైన శక్తిని పొంది దేవతలను ఇబ్బంది పెట్టసాగాడు. అతడు గాయత్రి జప పరాయణుడు కాబట్టి అతన్ని వధించడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. దీనితో బ్రహ్మ, ఇంద్రుడు, ఈశ్వరుడు వంటి దేవతలు పరాశక్తిని ఆరాధించారు. అప్పుడు దేవగురువైన బృహస్పతి ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ రాక్షసుడి వద్దకు వెళ్ళి, మన ఇద్దరి ఆరాధ్య దైవము గాయత్రీదేవి కాబట్టి మనం మిత్రులమే అని చెప్పాడు. అహంకారంతో నిండిన ఆ రాక్షసుడు తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవాన్ని తాను ఆరాధించనని చెప్పి గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టాడు. మంత్రశక్తిని కోల్పోవడంతో రాక్షసుడు బలహీనుడైపోయాడు. అప్పుడు దేవి కోట్లాది తుమ్మెదల రూపంలో వచ్చి ఆ రాక్షసుని, అతని అనుచరులను సంహరించింది. ఈ కథ గాయత్రి మంత్రం యొక్క గొప్ప శక్తిని, దానిని విడిచిపెట్టినప్పుడు కలిగే పతనానికి నిదర్శనంగా చెబుతారు. అప్పటి నుండి దేవతలు కూడా ఆమెను భ్రామరీ దేవిగా కూడా పూజిస్తారు. ఇది గాయత్రి అమ్మవారి యొక్క